హాస్పిటల్స్ మెయిన్ కీ పోస్టులో వాళ్ళు ఉండడం, మిగతా టోటల్ హిందూ సమాజం, హిందూ అమ్మాయిలు మాత్రమే అలా పనిచేస్తున్నారు. కానీ ఎవరైతే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన వాళ్ళు కాదు. అయినప్పటికీ వీళ్లకు మధ్యతరగతి అమ్మాయిలు కనుక బతుకు తెరువు కోసం వాళ్ళు దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని వాళ్ళు విపరీతంగా వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళని వీళ్ళ వీక్నెస్ తీసుకొని ఆలోచించడం. ఇప్పుడు మనం చూసినాం కదా, నీళ్లలో మత్తుమంది ఇవ్వడం, ప్రసాదంలో మత్తుమంది ఇవ్వడం, తెలిసినప్పటికీ ఎవరినైనా వాళ్ళని చట్టపరంగా తీసుకురా ఏం చేయట్లేదు. గవర్నమెంట్ అవుతుందో వాళ్ళ వృత్తులుగా ఉండి ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. దయచేసి అట్లాంటి చేసినట్లయితే భద్రతా పరిషత్ ఊరుకోదు. సరైన చర్యలు మీరు తీసుకుంటారా, లేకపోతే మేమే మా చేతిలో చట్టాలు తీసుకోమంటారా అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మీకు న్యాయం చేయాలని చెప్తున్నాము. చెప్పినప్పటికీ ఎవరు చేయట్లేదు. భూమి ఎక్కడ ఉంటుంది? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు వక్ఫ్ బోర్డు లేదు, మైనార్టీ లేదు, మైనార్టీ చట్టం లేదు, వక్ఫ్ బోర్డు చట్టం లేదు, సెక్యులర్ చట్టం లేదు. ఇవి ఎక్స్ట్రా పట్టించుకొచ్చారు. రాజ్యాంగం తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి కాలంలో ఇవి లేవు. రాజ్యాంగంలో తర్వాత చొచ్చుపించారు. ఇవి వాళ్ళకు అనుకూలంగా ఉండేందుకు వాటిని చొచ్చుపించారు. దయచేసి ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఒక వర్గానికి సపోర్ట్ చేసినట్టయితే, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినట్టయితే సరైన స్థితి ఉండదు. దానికి అనుకూలంగా వ్యతిరేకిస్తూ యుద్ధం చేసిన పరిస్థితి అవుతుంది. కనుక ఏ ప్రభుత్వం దయచేసి ఆలోచించండి. చట్టము ఎవరు నేరం చేసినా వాళ్ళని పట్టుకొని నేరం అప్పచెప్పాలి, కఠినమైన శిక్ష విధించాలి. కానీ చేయట్లేదు. ఇప్పటికైనా ఆలోచించి ఆ విషయం చేయాలి. ఆదిమూలం విద్యాసాగర్, జిల్లా కలెక్టర్, శ్రీ శ్రీనివాస్.